రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. ఎవరైనా చక్కగా వుజూ చేసి నమాజు చదవడానికి మజీదుకు చేరితే అప్పటికే ప్రజలు నమాజు చదువుకున్నప్పటికీ అల్లాహ్ అతనికి సామూహిత అంటే జమాత్తో నమాజు చదివిన పుణ్యం ప్రసాదిస్తాడు. ఇక వారి పుణ్యంలో ఏ మాత్రము కొరత రాదు. దీనికి ఆధారం అబూదావుద్ మరియు నసాయి. ఇవి దృఢమైన హదీసు. అలాగే వేరొక హదీస్లో హజరతు అబూ సయ్యద్ ఖుదర్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చదువుకున్న తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు. అప్పుడు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ వ్యక్తిపై సదకా చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అన్నారు. అంటే అతనితో కలిసి నమాజు చదివేవారు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. ఒక వ్యక్తి సిద్ధమై అతనితో కలిసి